వెల్కమ్ టు చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు చెర్రీ టీవీ 7004. గుర్తుపెట్టుకోండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. డిఎస్సిలో ఇది తెలంగాణ డిఎస్సి అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అవ్వచ్చు, డిఎస్సి ఎస్జిటి అవ్వచ్చు, స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేదా ఎల్పిసి అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు, టీజీటీ అవ్వచ్చు, టీఆర్టీ అవ్వచ్చు. విద్యా దృక్పథాలు అనేది ఒక అంశంగా ఉంటుంది. విద్యా దృక్పథాల నుంచి కొన్ని బిట్స్ని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఒక్కొక్కటిగా పరిశీలన చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. చూడండి, విద్యా దృక్పథాల్లో మొదటి అంశం భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి. భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి అన్నటువంటి ఈ టాపిక్ని ముందుగా తీసుకుందాం. ఇందులో నుంచి విద్య అన్న అంశం గురించి ఎవరెవరు ఏమేమి నిర్వచనాలు ఇచ్చారు అంటే విద్యకు సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాల్లోని ప్రధాన అంశాలను బట్టి ఆ నిర్వచనాల్ని గుర్తుపెట్టుకోవడం ఏమిటి అనేది ఒక సింపుల్ అంటే ఒక వర్డ్, ఒక పదం ఆధారంగా ఆ నిర్వచనం ఎవరిచ్చారు అన్నది గుర్తుంచుకోవడం ఎలాగా అన్న విషయం మీద ఇక్కడ మీకు నేను ఒక టేబుల్ ఇచ్చాను. నిర్వచనకారుల గురించి ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చాను. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఒకసారి దీన్ని పరిశీలన చేద్దాం. ముందుగా దీన్ని పరిశీలన చేద్దాం. చూడండి, మొదటి నిర్వచనం శీల నిర్మాణం. అంటే ఒక నిర్వచనంలో విద్యకు సంబంధించిన ఒక నిర్వచనంలో శీల నిర్మాణమే విద్య అంటే శీల నిర్మాణం ఈ పదం మనకి కనిపిస్తే శీల నిర్మాణం మీద ఈ పదంతో విద్యా నిర్వచనాలను ఇచ్చిన వారు యాజ్ఞవల్కుడు మరియు దయానంద సరస్వతి మరియు స్వామి వివేకానంద. ఈ ముగ్గురులో ఏ ఒక్కరి ఆప్షన్లో ఉన్న మనం సరైన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శీల నిర్మాణమే విద్య అంటే విద్య యొక్క నిర్వచనంలో శీల నిర్మాణం వ్యక్తి యొక్క శీలత్వం, దాన్ని నిర్మించడమే విద్య అని చెప్పిన వారు, నిర్వచనం ఇచ్చిన వారు యాజ్ఞవల్కుడు, దయానంద సరస్వతి, వివేకానంద. గుర్తుపెట్టుకోండి. ఇంతకీ వీరు ఇచ్చిన నిర్వచనం ఏంటి చూద్దాం. ముందు యాజ్ఞవల్కుడు ఏమన్నాడు? మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వానిగాను తీర్చిదిద్దున్నదే విద్య అని చెప్పి యాజ్ఞవల్కుడు శీల నిర్మాణంకు ప్రాధాన్యం ఇచ్చాడు. మరి దయానంద సరస్వతి విద్యకి ఏమని నిర్వచనం ఇచ్చాడు? చూడండి, శీల నిర్మాణమే విద్య అన్నారు దయానంద సరస్వతి. యాజ్ఞవల్కుడు శీలంతో పాటు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారవ్వాలి అని చెప్పి యాజ్ఞవల్కుడు చెప్పగా దయానంద సరస్వతి శీల నిర్మాణమే విద్య అని పేర్కొన్నారు. అలాగే స్వామి వివేకానంద ఈయన శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య అనేది మార్గం అని ఈయన పేర్కొన్నారు. అంటే శీల నిర్మాణంతో పాటు నైతిక జీవనం గురించి వివేకానంద ప్రస్తావించారు. కాబట్టి ఈ విధంగా యాజ్ఞవల్కుని యొక్క నిర్వచనంలోను, దయానంద సరస్వతి యొక్క నిర్వచనంలోను, స్వామి వివేకానంద నిర్వచనంలోను శీల నిర్మాణం అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం విద్య అని పేర్కొన్నవారు ఎవరు? ఆత్మసాక్షాత్కారమే విద్య అని
విద్యకు నిర్వచనం ఇచ్చిన వారు ఆది శంకరాచార్యుల వారు మరియు గురునానక్. ఆది శంకరాచార్యుల వారు మరియు గురునానక్ ఈ ఇరువురు విద్యకు ఇచ్చిన నిర్వచనం ఏంటి? ఆత్మ సాక్షాత్కారం విద్య. ఆత్మ సాక్షాత్కారం విద్య అని వీరు విద్యకు ఇచ్చినటువంటి నిర్వచనం. ఆది శంకరాచార్యుల వారు ఏమన్నారు? విద్య అనగా ఆత్మ సాక్షాత్కారం పొందటం అని పేర్కోగా, గురునానక్ విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందుట మరియు ప్రజాసేవ చేయుట అని చెప్పి ఈయన పేర్కొన్నారు. కాబట్టి గురునానక్ నిర్వచనంలోను ఆది శంకరాచార్యుల వారి నిర్వచనంలోను ఆత్మ సాక్షాత్కారం ఉంది. కాబట్టి ఏదైనా ఒక నిర్వచనం ఆత్మ సాక్షాత్కారం అన్న పదం ఆ నిర్వచనంలో కనిపిస్తే క్రింద ఆప్షన్లలో ఆది శంకరాచార్య కానీ లేదా గురునానక్ కానీ ఉంటే వీరిని సరైనటువంటి జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే విద్యకు ఋగ్వేదం ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఎందుకీ విద్యకు ఋగ్వేదం ఇచ్చిన నిర్వచనం తనపై అంటే తన శక్తిపై తనకు నమ్మకం, నిస్వార్థం. తన శక్తిపై తనకు నమ్మకం మరియు నిస్వార్థం ఈ పదాలు కనిపిస్తే ఒక నిర్వచనంలో ఇది ఋగ్వేదం ఇచ్చిన నిర్వచనం అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య. తనపై తనకి నమ్మకం ఉండాలి, అలాగే నిస్వార్థం అనేది వ్యక్తుల్లో ఉండాలి. అలా వ్యక్తుల్ని తయారు చేసేదే విద్య అని ఋగ్వేదం విద్యకు ఇచ్చినటువంటి నిర్వచనం. ఇకపోతే ఉపనిషత్తులు విద్యకు ఇచ్చిన నిర్వచనం ఏంటి? ఉపనిషత్తులు విద్యకు ఇచ్చిన నిర్వచనం మోక్ష సాధనమే విద్య. ఒక నిర్వచనంలో మోక్ష సాధన అని ఉంటే అది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి నిర్వచనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవి ఈ 4 ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కౌటిల్యుడి యొక్క విద్యా నిర్వచనం దేశం పట్ల భక్తి, ప్రేమ. ఒక విద్యా నిర్వచనంలో దేశం పట్ల భక్తి, ప్రేమ అన్న పదాలు కనిపిస్తే ఇది కౌటిల్యుని నిర్వచనం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు. చూడండి, గాంధీ గారు ఏమన్నారు? మానవులలో మరియు పిల్లల్లో అత్యున్నతమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికి తీయునది విద్య. అన్ని రంగాలలోనూ ఈ విధంగా అభివృద్ధి చెందింపు చేసేదే విద్య. మనిషిని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందింపు చేయాలి. అలాగే మనుషుల్లోనూ పిల్లల్లోనూ అత్యున్నతమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికి తీయునది విద్య అని గాంధీజీ పేర్కొన్నారు. కాబట్టి ఒక నిర్వచనంలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు కనిపిస్తే ఇది మహాత్మా గాంధీ గారి నిర్వచనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక జిడ్డు కృష్ణమూర్తి గారు విద్య గురించి ఏమన్నారు? ఈయన నిర్వచనం ఏంటి? వ్యక్తి యొక్క మంచితనం. ఇది వ్యక్తి యొక్క మంచితనం ఒక నిర్వచనంలో ఉంటే ఇది జిడ్డు కృష్ణమూర్తి గారి నిర్వచనం. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. వ్యక్తి మంచిని తన యందు, ప్రేమ యందు వికసించి రాణించటానికి సహాయపడేదే విద్య. సో వ్యక్తి యొక్క మంచితనం ఒక నిర్వచనంలో ఉంటే అది జిడ్డు కృష్ణమూర్తి గారి నిర్వచనం. ఇక సోక్రటీస్ విద్యకు ఇచ్చిన నిర్వచనం విశ్వజనీన భావాలు. చూడండి, ఒక విద్యా నిర్వచనంలో విశ్వజనీన భావాలు అన్న పదం కనిపిస్తే ఇది సోక్రటీస్ నిర్వచనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ
నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికి తీసేది విద్య అని చెప్పి సోక్రటీస్ పేర్కొన్నారు. ఇక అరిస్టాటిల్ విద్య గురించి ఏమని నిర్వచనం ఇచ్చారు ఒకసారి చూద్దాం. అరిస్టాటిల్ ఏమంటున్నారు? అరిస్టాటిల్ ప్రకారం విద్య అంటే చూడండి, దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు. ఒక నిర్వచనంలో దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు అని ఉంటే, దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు అని ఒక నిర్వచనంలో ఉంటే అది అరిస్టాటిల్ యొక్క నిర్వచనం. ఇకపోతే ఒక నిర్వచనంలో సంపూర్ణ మానవ వికాసం అన్న పదం ఉంటే, ఒక విద్యా నిర్వచనంలో సంపూర్ణ మానవ వికాసం అన్న పదం ఉంటే అది కొమినియన్ ఇచ్చినటువంటి నిర్వచనం అని గుర్తించాల్సి ఉంటుంది. ఇక జాన్ డ్యూయి విద్య నిర్వచనం గురించి ఏమి ఇచ్చాడంటే, చూడండి, ఒక విద్యా నిర్వచనంలో సామాజిక సామర్థ్యం అన్న పదం కనిపిస్తే ఇది జాన్ డ్యూయి నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు జాన్ డ్యూయి ఏమంటున్నాడు? సామాజిక సామర్థ్యాన్ని పెంపొందింపచేసేది విద్య అని చెప్పారు. ఇక స్పెన్సర్ ఇతడు విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటి? స్పెన్సర్ సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య. కాబట్టి ఒక నిర్వచనంలో సంపూర్ణ జీవనం అన్న పదం కనిపిస్తే ఇది స్పెన్సర్ నిర్వచనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నైతిక వికాసం ఈ పదం కనిపిస్తే గనక, ఒక నిర్వచనంలో నైతిక వికాసం అన్న పదం కనిపిస్తే ఇది హెర్బార్ట్ నిర్వచనం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి, మానవుని విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. చూడండి, విద్య పుట్టుకతోనే విద్య ప్రారంభమవుతుంది అని ఒక నిర్వచనంలో ఉంటే అది రూసో నిర్వచనం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పుట్టుకతోనే ప్రారంభమవుతుంది, ఆ వ్యక్తి యొక్క అనుభవాలే మానసిక భావాలకు కారణాలు అని రూసో విద్యకు ఇచ్చినటువంటి నిర్వచనం. సరే, ఇంతవరకు విద్యకు సంబంధించి ప్రముఖ నిర్వచనాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని బిట్స్ని ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. మరికొన్ని బిట్స్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్నాం. ఇంకా మనము ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మొదటి బిట్ ఏంటి? మొదటి బిట్టు చూడండి, విద్ అనే ధాతువుకు అర్థం ఏంటి? విద్ అన్న ధాతువు నుంచి విద్య అన్న పదం అనేది జనించింది కదా. అది ఎంతకి విద్ అన్న పదానికి అర్థం ఏంటి? విద్ అన్నటువంటి ఈ ధాతువునకు అర్థం ఏమిటి అన్నది ప్రశ్న. సరైన జవాబు గుర్తించండి. జ్ఞానం, విద్య, తెలుసుకునుట, సత్యం. విద్ అనే ధాతువుకు సరైన అర్థం ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, తెలుసుకునుట సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 2, రెండవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 2, సత్యాన్వేషణ చేయునదే విద్య. చూడండి, సత్యాన్వేషణ ఒక నిర్వచనంలో సత్యాన్వేషణ అన్న పదం కనిపిస్తే ఇది ఎవరి నిర్వచనం అయి ఉంటుంది? సోక్రటీస్ నిర్వచనమా, ఫ్రోబెల్ ఇచ్చిన నిర్వచనమా, ప్లేటో ఇచ్చిన నిర్వచనమా, ఎమర్సన్ ఇచ్చిన నిర్వచనమా? సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, సోక్రటీస్ సరైనటువంటి జవాబు. సత్యాన్వేషణ చేయునదే విద్య, సత్యం గురించి అన్వేషణ చేయునది విద్య అని సోక్రటీస్ పేర్కొన్నారు. ఇకపోతే బిట్ నెంబర్ 3, పబ్బజ్జ అనే
విద్యార్థి దశ ఏ కాలంలో మనకి కనిపిస్తుంది? బౌద్ధ కాలంలో కనిపిస్తుందా, వేద కాలంలో కనిపిస్తుందా, ఇస్లాం కాలంలో కనిపిస్తుందా, ఆధునిక కాలంలో కనిపిస్తుందా? సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు బౌద్ధుల కాలంలో పబ్బజ్జ అన్న ఉత్సవం కనిపిస్తుంది. అంటే ఒక విద్యార్థిని అంటే బౌద్ధుల కాలంలో పబ్బజ్జ అనే కార్యక్రమంతో విద్యాభ్యాసం అనేది ప్రారంభించేవారు. అవునా? పబ్బజ్జ అనే ఉత్సవంతో విద్యాభ్యాసం అనేది బౌద్ధుల కాలంలో ప్రారంభించేవారు. బిట్ నెంబర్ 4, 4వ బిట్ని చూద్దాం. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశాడు? లార్డ్ కర్జన్ అనేటటువంటి ఇతడు భారతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1901వ సంవత్సరం, 1902వ సంవత్సరం, 1903వ సంవత్సరం, 1904వ సంవత్సరం. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, 1902వ సంవత్సరం. బిట్ నెంబర్ 5, 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? ఇస్లాం కాలంలో అంటే ఈ ఇస్లాం రాజ్యపాలన భారతదేశంలో ఉన్నప్పుడు వీరి కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచారు? జవాబు ఆప్షన్ 3, మక్తాబ్ అని పిలిచేవారు. మక్తాబ్ అనగా ప్రాథమిక విద్యా కేంద్రాలు, ఇస్లాంల ప్రాథమిక విద్యా కేంద్రాలు. ఇకపోతే బిట్ నెంబర్ 6, వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? 1902, 1929, 1854, 1882. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, 1854వ సంవత్సరం. బిట్ నెంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారాన్ని అందించే ఆర్టికల్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4, 45 ఆర్టికల్ సబ్సెక్షన్ ఏ. 45 సబ్సెక్షన్ ఏ ఆర్టికల్. బిట్ నెంబర్ 8, మహాత్మా గాంధీ వార్ధా విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? జవాబు ఆప్షన్ 3, 1937వ సంవత్సరం. సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం 9వ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 9, 9వ బిట్టు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను భారతదేశంలో స్వీకరించిన కాలం క్రింది వాటిలో ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతలను భారతదేశంలో స్వీకరించిన కాలం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1, 1801వ సంవత్సరం. సరైనటువంటి జవాబు. 10వ బిట్టు. ఇస్లాం విద్యా విధానంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది? ఇస్లాం విద్యా విధానంలో ఏ ఉత్సవంతో బాలుడి యొక్క విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది అన్నది ప్రశ్న. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, బిస్మిల్లా సరైనటువంటి జవాబు. అదే అమ్మాయికి అయితే జార్ఫిపానీ అన్న ఉత్సవంతో అమ్మాయి విషయంలో చేసే ఉత్సవం జార్ఫిపానీ, అబ్బాయి విషయంలో చేసే ఉత్సవం బిస్మిల్లా. ఓకే, 10 బిట్లు పూర్తయిపోయినాయి. నెక్స్ట్ 11వ బిట్ ఇప్పుడు మనం చూద్దాం.
రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? జవాబు ఆప్షన్ 1 1990వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 12వ బిట్టు 1882వ సంవత్సరంలో ఏర్పాటు అయిన కమిషన్ క్రింది వాటిలో ఏది? 1882వ సంవత్సరంలో ఏర్పాటు అయిన కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 హంటర్ కమిషన్ సరైనటువంటి జవాబు. 13వ బిట్టు 1947లో మన దేశ అక్షరాస్యత శాతం అంటే బిట్టలు రావచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో భారతదేశపు అక్షరాస్యత శాతం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 14% సరైనటువంటి జవాబు. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషా పదం? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ పదం ఎడ్యుకేర్ అనే పదం నుంచి జనించింది. ఇంతకీ ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషా పదం? జవాబు ఆప్షన్ 1 లాటిన్ భాషా పదం సరైనటువంటి జవాబు. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మనస్సును నియంత్రించడమే విద్య, మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు? మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు? చూడండి, విద్యకు మరొక నిర్వచనం ఇక్కడ ఉంది. మనస్సును నియంత్రించడం, మన మనస్సుని నియంత్రించుకోవడమే విద్య అని విద్యకు నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ఎమర్సన్ సరైనటువంటి జవాబు. ఎమర్సన్ సరైనటువంటి జవాబు. 16వ బిట్టు మోక్ష సాధనమే విద్య, మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించినవి ఏవి? ఇంతకు ముందే పైన మనం చెప్పుకున్నాం, గుర్తుంటే మీకు ఈ టైంకి జవాబు తెలిసిపోవాలి. జవాబు ఆప్షన్ 2 ఉపనిషత్తులు. మోక్ష సాధనమే విద్య అని ఉపనిషత్తులు ప్రబోధించాయి. 17వ బిట్టు జీవిలో దాగి ఉన్న దానిని, జీవిలో ఒక జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య. దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అని విద్యకు నిర్వచనం ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఈ బిట్ అడిగితే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 ఫ్రోబెల్ సరైనటువంటి జవాబు. ఫ్రోబెల్. ఓకే, 17 బిట్లు పూర్తయిపోయినాయి. ఇప్పుడు మనం 18వ బిట్లోకి వచ్చాం. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? ఏ ఆశ్రమాన్ని విద్యార్థి దశగా పరిగణిస్తారు? మీకు అందరికి తెలుసు, ఎక్కువగా టైం వేస్ట్ చేయొద్దు. బ్రహ్మచర్య ఆశ్రమం. చూడండి, ఆశ్రమాలు గురించి లైన్గా మీకు అడగొచ్చు బిట్టు. అంటే వరుస క్రమంలో ఆశ్రమాల మీద బిట్ అడగవచ్చు. బ్రహ్మచర్యాశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాస ఆశ్రమం. ఇది వరుస క్రమం ఇదే సరైనది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. అయితే బ్రహ్మచర్య ఆశ్రమం ఏదైతే ఉందో దీన్ని విద్యార్థి దశ అని పరిగణిస్తారు. బిట్ నెంబర్ 19. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది క్రింది వాటిలో ఏది? వైద్య విద్య, మెడిసిన్. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది క్రింది వాటిలో ఏది? నలంద, తక్షశిల, విక్రమశిల, నాగార్జున. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 తక్షశిల సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 20
20వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్న బిట్ నెంబర్ 20. అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతము అనగానే టక్కమని మనకి ఎవరి పేరు గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇదే బిట్ మనకి రేపు పొద్దున్న ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 లార్డ్ మెకాలే సరైనటువంటి జవాబు. లార్డ్ మెకాలే. ఇకపోతే చూడండి, అధోముఖ వడపోత సిద్ధాంతం అనగానే మనకి లార్డ్ మెకాలే గుర్తుకు రావాల్సి ఉంటుంది. 21వ బిట్టు కలకత్తా, మద్రాసు, బొంబాయి అంటే ట్రయాంగిల్ షేప్. చూడండి, కలకత్తా ఎక్కడ ఉంటుంది? మనకి తూర్పు వైపున ఉంటుంది. భారతదేశం తూర్పు వైపున ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా పశ్చిమ వైపుకి వస్తే, పశ్చిమ తీరానికి వస్తే బొంబాయి ఉంటుంది. తూర్పు తీరం కలకత్తా, పశ్చిమ తీరము బొంబాయి. అక్కడ నుంచి ట్రయాంగిల్ క్రిందకు వస్తే మద్రాసు. అవునా? భారతదేశపు దక్షిణ అగ్రభాగము మద్రాసు, దక్షిణ కోణం. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఒకే సంవత్సరం ఈ 3 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఇంతకీ ఆ సంవత్సరం ఏది? గుర్తించండి. జవాబు సింపుల్, సిపాయిల తిరుగుబాటు. అంటే సిపాయిల తిరుగుబాటు కాదు, సిపాయిల తిరుగుబాటు 1857వ సంవత్సరంలో జరిగింది కదా. సిపాయిల తిరుగుబాటు 1857వ సంవత్సరంలో జరిగింది కదా. అదే సంవత్సరము కలకత్తా, మద్రాసు, బొంబాయి ఈ 3 ప్రాంతాలలో, ఈ 3 నగరాల్లో యూనివర్సిటీలను స్థాపించడం జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరమే. ఎక్కడికి 100 సంవత్సరాల ముందు ప్లాసీ యుద్ధం జరిగింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. అక్కడికి 100 ఏళ్లకు సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. 1857. అవునా? ప్లాసీ యుద్ధం జరిగిన 100 ఏళ్ళు అంటే 1757 ప్లాసీ యుద్ధం, 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు ఈ కాలంలోనే కలకత్తా, మద్రాసు, బొంబాయి యూనివర్సిటీల స్థాపన జరిగింది. 22వ బిట్ చూడండి. హిందీని తప్పనిసరి చేయాలి అని ప్రతిపాదించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? హిందీ భాషను తప్పనిసరి చేయాలి అని ప్రతిపాదించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? సరైన జవాబుని గుర్తించండి. ఇది బిట్టు. సరైన జవాబుని గుర్తించండి. సెకండరీ విద్యా కమిషన్, 1986 విద్యా విధానము, కొఠారి కమిషను, 1948 విశ్వవిద్యాలయాల కమిషన్. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్ సరైనటువంటి జవాబు. ఇకపోతే 23వ బిట్టు సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు. సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలి అని సూచించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలి అని సూచించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ సరైనటువంటి జవాబు. ఇకపోతే 24వ బిట్టు గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి అని ప్రతిపాదించిన కమిషన్ ఏది? గ్రామీణ విశ్వవిద్యాలయాలను ప్రతిపాదించిన కమిషన్ క్రింది వాటిలో ఏది? సరైన జవాబును గుర్తించండి. గ్రామీణ విశ్వవిద్యాలయాలు అనగానే రాధాకృష్ణన్ కమిషన్ అని జవాబు గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఓకే, రాధాకృష్ణ కమిషన్ గ్రామీణ విశ్వవిద్యాలయాలు. ఇకపోతే
25వ బిట్టు ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది? ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వము ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది అని బిట్ వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 హంటర్ కమిషన్ సరైనటువంటి జవాబు. ఇదండి ఈ వీడియోలో మనం కొంతవరకు విద్యా దృక్పథాలు మరియు విద్యా దృక్పథాలు అన్న కాన్సెప్ట్ని తీసుకుని విద్యా దృక్పథాల నుంచి భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి అన్న మొదటి యూనిట్ నుంచి కొన్ని అంశాలని స్టడీ చేయడం జరిగింది. దీనికి కంటిన్యూషన్ తర్వాత వీడియోలో ఉంటుంది. ఇక్కడ చూడండి, చెర్రీ టీవీ 7004 అన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషనల్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ నడుస్తాయి. ఈ ఛానల్లో సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు కంటెంట్ అండ్ తెలుగు మెథడాలజీ అనేది నడుస్తుంది. బాగా గమనించండి, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ నడుస్తుంది. ఇందులో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ ఛానల్లో నడుస్తాయి. ఈ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ మరో వీడియోలో ఉంటుంది. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా నిల్చోండి. బాయ్.